వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలని మోసపూరితంగా చేస్తూ ఈరోజు 4 స్కీములు అమలు చేస్తాము. 26 తారీఖు నాడు రైతు భరోసాని మీ రైతు ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని చెప్పుతూ ఇప్పటికి కూడా రైతులకు నమ్మకం లేదు. ఇంతకుముందు ప్రభుత్వము సంవత్సరానికి 2 పర్యాలు రైతు బంధు పథకం ద్వారా డబ్బులు ఎకరానికి 5,000 ఇస్తూ ఒక్కొక్క ఎకరానికి 5,000, మరి 2 ఎకరాలు ఉన్న 10,000 అట్లా 5 ఎకరాల వరకు ఇస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము 100 ఎకరాలు ఉన్నాయని కూడా చెప్పి అది మోసపూరితం చేస్తున్నారు. రైతులని చాలా మోసం చేస్తున్నారు. ఇది గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా సార్ గారికి కూడా మేము కూడా తెలియపరుస్తున్నాం గ్రామం తరపున యువకుల్లాగా. అయితే ఇందులో ప్రజల తరపున నిజమైన సమస్యలు ఇలా ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయని చెప్పి అధికారులను అడగడానికి వెళ్తుందంటే ఇక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా మీద తిరుగుబాటు చేసి ఎదురు దాడులు చేస్తున్నారు. సమస్య చెప్పడానికి పోతుంటే కూడా కనీసం దాన్ని ఏ సమస్య రైతుల పక్షాన సమస్య కానీ ఊరు గ్రామ ప్రజల పక్షాన సమస్యను వినకుండా ఏ క్వశ్చన్ చేసినా కూడా మైకులు చేతులకి వెళ్ళి దుసులుకోవడం కానీ ఇంట్లోకి వెళ్ళి ఫ్యామిలీ గొడవలు తీసుకొచ్చి కూడా రోడ్డు పైన వేయడం కానీ ఇలాంటివన్నీ దౌర్జన్యాలు చేస్తుండ్రు. ఈ దౌర్జన్యాలని సరిగా అని చెప్పించి గ్రామ ప్రజల తరఫున కొట్లాడతాము. అవి డిసెంబర్ 9 తారీఖు రోజే మరి గవర్నమెంట్ ఏర్పడిన ఎంబడే రైతు బంధు కానీ ఇస్తామని 10,000 నుంచి 15,000 చేస్తామన్నారు. మరి అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మరి అత్తలకు కానీ కొడళ్ళకు కానీ 2,500 మరి పైసలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి మరి తులం బంగారు అది ఇస్తామని చెప్పడం జరిగింది. ఆరోగ్యశ్రీ అనే 10 లక్షల కార్డ్స్ అది ఇస్తామని చెప్పడం జరిగింది. అది పోయిన గత ప్రభుత్వమే చేయడం జరిగింది. కానీ అది వాళ్ళకి తెలియక అందులో మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. మరి ఇండ్లు మరి ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు జరిగిన గ్రామ సభలో మరి ఇండ్లు ఇందిరమ్మ భరోసా ఇండ్లని పెట్టడం జరిగింది. అయితే మా గ్రామంలో మరి 569 ఇండ్ల సర్వే చేయడం జరిగింది, ఇండ్లు కొట్టడం కూడా జరిగింది. అయితే దాంట్లో ఈరోజు వచ్చిన ఇండ్ల లిస్టు 121 ఇండ్ల లిస్టు రావడం జరిగింది. అది కూడా అర్హులు ఉన్న వాళ్ళకు లేరు. ప్రజెంట్గా వాళ్ళు ఇండ్లలో ఉన్నారు, ఆర్సీసీ ఇండ్లు ఉన్నాయి, మరి ఇండ్లు ఉండడం కూడా అటువంటి వాళ్ళకి మాత్రమే ఈరోజు పేరు రావడం జరిగింది. మరి అందులో ఓన్లీ ఇండ్లు లేని వాళ్ళు మాత్రము 30% మాత్రం 30 మంది మాత్రం ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా ఇండ్లు ప్రజెంట్గా పూర్తిగా ఇండ్లు లేకుండా బతకనికి వలసపోయిన వాళ్ళకు వాళ్ళ పేర్లు లేవు, ప్లస్ ఇక్కడ ఉండి కూడా వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న పేర్లు కూడా లేవు. కాబట్టి అర్హులైన వాళ్ళకు ఇండ్లు ఇవ్వడం లేదు. మరి అదేనని ప్రశ్నించడానికి వచ్చారంటే ఎదురుదాడి చేయడం జరుగుతుంది. మరి అటువంటిది సరిదిద్దుకోవాలని ఈరోజు మరి గవర్నమెంట్కు విన్నపించడం జరుగుతుంది. దయచేసి సీఎం గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీ కాన్షియన్స్ కాబట్టి మీరు కొన్ని ఇండ్లు ఇంకా ఎక్కువ ఇచ్చి కరెక్ట్ అర్హులైన వాళ్ళకే ఇండ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజాపాలన అని గ్రామసభ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మోమినాపూర్ గ్రామంలో. అయితే ఆ గ్రామసభలో అర్హులు కాని వారికి మాత్రమే ఇండ్లు ఎక్కువ మొత్తంలో అర్హులు కాని వారికి మాత్రమే వచ్చినాయి. అర్హులు ఉన్న వారికి అసలు లిస్టులో పేర్లు కూడా లేవు. ఇప్పటికే రైతులంతా కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము సంక్రాంతికి ఇస్తాము, ఉగాదికి ఇస్తాము అని చెప్పుకుంటూ ముందుకు జరుపుకుంటూ పోతుంది తప్ప ఇప్పటి వరకు రైతు భరోసా లేదు. అట్లాగే గ్రామ మహిళలకు 2,500 ఇస్తామని చెప్పినారు, అది కూడా ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు అమలు చేస్తామని అంటున్నారు. కానీ ఈరోజు జరిగిన దానిలో మేము దాన్ని ప్రశ్నించకపోతే మా ఊర్లో వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాపై దాడి చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ సమస్యలన్నీ తీసుకెళ్లడం వల్ల ఈ లొల్లిలు కావడం వల్ల మాకేమనిపిస్తుంది అంటే ఇంతకుముందు ఇట్లాగే చెప్పుకుంటూ ముందుకు పోతున్నారు కదా, ఇప్పుడు కూడా కనీసం ఇప్పుడు తర్వాత లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి
దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ గ్రామ సభలు ఏర్పాటు చేసి ఏదో మేము అది చేస్తాము ఇది చేస్తాం అని చెప్పి ప్రజలని మభ్యపెట్టడానికే ఈ గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పి మాకు అనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ గ్రామ సభలు అవన్నీ జరిపినా కానీ అర్హుల అయిన వారికే ఇండ్లు ఇవ్వాలని మేము ప్రజల తరపున కొట్లాడుతున్నాము. అంతేకాకుండా మా మోమినాపూర్ గ్రామంలో చాలా దౌర్జన్యాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఖండిస్తూ ఇప్పుడు అర్హులు ఉన్న వారికే ఇవ్వాలని మేము ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నో రకాలుగా బలోపేతం ప్రజలని మోసపూరితం చేసి దాంట్లో భాగంగానే ఈరోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామ సభలో భాగంగా మా మోమినాపూర్ గ్రామంలో ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి స్పెషల్ ఆఫీసర్స్ మరి గ్రామ పంచాయతీ సెక్రటరీస్ మిగతా అధికారులు వచ్చి ఈరోజు గ్రామ సభలో అర్హులకు చెందాల్సిన పథకాలన్నీ కూడా మరి వాళ్ళకి చెందడం లేదనే ఉద్దేశంతో మేమంతా కూడా గ్రామ యువకులంగా లేకపోతే గ్రామం తరపున పోయి అధికారులను ప్రశ్నిస్తుంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఈరోజు మా మీద దౌర్జన్యం చేయడం జరిగింది. అయితే నిజంగా చెప్పాలంటే నిజానికి అర్హులైన వాళ్ళకి ఇండ్లు రాలే. ఈరోజు 120, 130 ఇండ్లు వచ్చినాయని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఆ 120, 125 ఇండ్లు తీసుకుంటే అందులో మొత్తం ఇండ్లు ఉన్న వాళ్ళకే ఉన్నాయి. మేము అదేంటే ఇండ్లు ఉన్న వాళ్ళకే ఉన్నాయి కదా, మరి లేని వాళ్ళకి మేము వస్తాం మీ వెనక చూపిస్తాం రండి అంటే దీనికి ఒక రకమైన దౌర్జన్యం దాడి. మరి దాంతోపాటు రైతు భరోసా అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి రైతు భరోసా మొత్తం ఫేకు. రైతు భరోసా కూడా ఫేక్. ఈరోజు ఏమైతే ఆ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి గ్రామ సభలు ఏర్పాటు చేసిరో ఆ పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఉన్నవాళ్ళకే చెందే విధంగా ఈరోజు వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకే లేదా మా నాయకులకు మాకే ఇవ్వాలని ఒక ఇది క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి దాని మీద మేమంతా అడ్డుకుంటే మేము ఇది కాదు, మంచి పద్ధతి కాదని చెప్పి అందరికీ అర్హులకు రావాలని చెప్పి మేము ప్రశ్నిస్తుంటే మా మీద ఈరోజు దాడి చేయడం జరిగింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇక్కడితో ఆగం. అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సీఎం గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరేది ఒకటే, మీ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ అన్యాయం జరగవద్దు. ఏ ఒక్క రైతు కూడా, ఏ ఒక్క నిరుపేద కుటుంబం కూడా అన్యాయానికి పాల్పడొద్దు, అన్యాయం చేయొద్దని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ గ్రామం తరపున వేడుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.